నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల విషయానికి వచ్చేసరికి దాదాపు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ పార్టీ వీటికి దాదాపు 162 స్థానాల్లో అయితే ముందంజలో ఉన్నారు. 162 స్థానాలను కూడా గెలిచేదే అవుతుంది. అయితే ఇది ఇలా ఉంటే మొత్తం మిగిలిన వైనాట్ 175 అంటున్న జగన్కి అయితే ఓటమి తప్పలేదు. ప్రతిపక్ష హోదా కూడా జగన్ చేజిక్కించుకోలేకపోవడం అనేది పెద్ద వైఫల్యమే అయింది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సీఎంగా కొనసాగిన వైఎస్ జగన్ ఇప్పుడు రాజీనామా చేయడానికి గవర్నర్ని కలవడానికి అయితే వెళ్తున్నారు. దాదాపు ఇంకొక అరగంటలోనే ఈ రాజీనామా పూర్తవుతుంది. అయితే అధికారికంగా అటు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇటువంటి 3 పార్టీల నుంచి సీఎం ఎవరనేది కూడా ఆసక్తికరంగా విషయంగా మారింది. ఇప్పుడు సీఎం విషయం మీద కూడా పెద్ద డిస్కషన్ అయితే నిలవబోతుంది. అయితే ఇదిలా ఉంటే పూర్తిగా వైనాట్ 175 అంటున్న జగన్కి అయితే ఈరోజు తప్పకుండా రాజీనామా చేసే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దాదాపు అటు ఎంపీ సీట్లలో కూడా అటు 1,00,000-1,50,000 మెజార్టీతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లలో కూడా 20 ఎంపీ సీట్లు అన్ని కూటమికే అయితే చూపిస్తున్నాయి. మిగిలిన 5 సీట్లు అటు రాయలసీమలోని అటు అరకు అలాంటి ప్రాంతాల్లో మాత్రం ఒక 5 సీట్లు మాత్రం ఎంపీగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా మొత్తం ఈ ఎన్నికల్లో చూసుకునేటప్పటికీ అటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు అయితే ఎడ్జ్లో కంటే భారీ మెజార్టీతోనే గెలిచారని చెప్పుకోవాలి. దాదాపు 4-5 రౌండ్లకే వాళ్ళు ఆ మెజార్టీ దాటేశారు. ఇప్పుడు భారీ మెజార్టీతో 50,000, 60,000 మెజార్టీతో అయితే అందరూ గెలిచే ఉన్నారు. వైసీపీ కంచుకోట అన్న ప్లేసెస్లో కూడా ఇప్పుడు ఈ కూటమి అభ్యర్థులు అయితే గెలవడం జరగడంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు రాష్ట్రం అంతటా సరే మొత్తం అంతా పసుపు జెండాలు ఎగురుతున్నాయి. అదేవిధంగా మొత్తం అటు మంగళగిరి ఆఫీసుల్లో కూడా పార్టీ ఆఫీసులో కూడా మొత్తం అటు పసుపు సైనికులు, ఇటు జన సైనికులు, కమలం సైనికులు అందరూ కలిసి పార్టీలు చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. సో ఎలక్షన్ల ఫలితాల గురించి మరిన్ని విషయాల గురించి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ కుమార్తో దుర్గా ప్రసాద్, హైదరాబాద్ నుంచి.